అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈ కథను రచించిన వారు చిన్ని గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఒక అమ్మాయి ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని తనకు తెలియని ఒక వ్యక్తితో పెళ్లి చేసుకొని తన భర్త వెనకాల తన అత్తింట్లో అడుగు పెడుతోంది. అప్పటి వరకు వారు ఎవరో, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో కూడా తెలియని ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ అమ్మాయి మనసులో ఎంత భయం చోటు చేసుకోవాలి. నిజంగా ఎంత విచిత్రమో కదా. ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఒక ఇంట్లో పుట్టి పెరిగి వంటిది పెట్ట అయ్యాక పెళ్లి చేసుకుని ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి. ఇక జీవితాంతం అక్కడే ఉండాలి. కనీసం తన పుట్టింటికి వెళ్ళాలన్నా తన అత్తింటి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అని. అలాంటప్పుడు ఆ అమ్మాయిని చేసుకున్నవాడు ఎలా చూసుకోవాలి? ఆ అమ్మాయి తన పుట్టింటినే మరిచేలా చూసుకోవాలి. అలా చూసుకునేవారు దొరికితే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతులో అవుతుంది. మంచి మొగుడు, మంచి అత్తామామ రావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి అంటారు పెద్దవారు. ఆ మాట నిజం అనిపిస్తుంది. నాకు పెళ్ళి అవ్వకముందు ఇలాంటి మాటలు ఎవరి నోట అయినా విన్నప్పుడు అనిపించేది, అబ్బా ఏంటి ఈ డైలాగ్స్ అని. అందరూ ఇలాగే అంటారు, పెళ్ళి అయ్యాక ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అనుకునేదాన్ని అంటూ చెబుతుంది మాధురి తన స్నేహితురాలు సంగీతతో. అవును, నువ్వు చెప్పిన విషయాలు నిజం మాధురి. నువ్వు చెప్పినట్టుగా మంచి మరుగుడు రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాలి. నేను అమెరికాలో ఉండడం వల్ల నీ పెళ్ళికి రాకపోయాను. ఆ తరువాత నీ ఫోన్ కలవలేదు. చాలా రోజులు నీ నెంబర్ కోసం చూసా, కానీ తెలియలేదు. అసలు నీ గురించి ఏమీ తెలియదు. ఇప్పటికి డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది. మరి నీ భర్త, మీ అత్తమామ ఎలాంటి వారు? నిన్ను ఎలా చూసుకుంటున్నారు? నీ లైఫ్ ఎలా సాగుతుంది మాధురి? లైఫ్ తన మాటలు బట్టి చూస్తుంటే సంతోషంగా ఉందా, కష్టాల్లో ఉందా? తన ఇంట్లో అడుగుపెట్టిన కోడల్ని వాళ్ళు బిడ్డలాగే చూసుకోవడం, వాళ్ళు తన కోడల్ని ఏం కావాలన్నా తీసుకొచ్చి తనకి ఇవ్వడం, తన బాగోగులు చూడడం, అమ్మలా చూసుకునే అత్తానాన్నలను చూసుకునే మామ. ఎంత అదృష్టం ఉంటే ఆ కోడలికి తల్లిదండ్రులు లాంటి అత్తామామ దొరకాలి చెప్పు. ఇక తన వెంట వచ్చిన తన భార్యని పసిపాపలా చూడడం, తనకు అర్థం చేసుకుని తనకి నచ్చిన విధంగా ఉండడం, అమితమైన ప్రేమను చూపించడం, తనకు బాధ వేస్తే ఓదార్చడం తప్ప, తప్పు చేస్తే మందలించడం, మంచి చేస్తే అభినందించడం, తాను బాధపడకుండా చూడడం, అక్క చెల్లి వలె తోడు ఉండడం, అన్న తమ్ముడి వలె బాధ్యతగా ఉండడం, స్నేహితుల వల్లే కష్టాల్లో సుఖాల్లో నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం, నాన్న వల్లే రక్షణ ఇవ్వడం, అమ్మ వల్లే తినిపించి లాలించడం, ఉన్న దాంట్లో ఖర్చు పెట్టి భార్యను సంతోషంగా గొప్పగా చూసుకునే లక్షణాలు కలిగిన ఒక అబ్బాయి తన భర్తగా వేస్తే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అంటే అంత అదృష్టవంతురాలు అవుతుంది. అలాంటి అత్తింటి వాళ్ళు ఉన్న ప్రతి ఆడపిల్ల జన్మ ధన్యం అవుతుంది. ఏ ఆడపిల్లైనా అంతకన్నా ఎక్కువగా ఇంకేం కావాలని కోరుకుంటుంది? ఎంత డబ్బు, హోదా, బహుమతులు ఉన్నా అర్థం చేసుకునేవారు లేకుంటే ఈ జీవితం నరకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా నాకు మంచి అత్తింటి వాళ్ళు దొరకడం నా అదృష్టం అని చెప్పింది మాధురి సంతోషంగా. అవును మాధురి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఎన్ని రాజ్య సౌకర్యాలు ఉన్నా మంచి గుణం లేని మనుషుల మధ్య ఉండడం నరకం ఉన్నట్టుగానే ఉంటుంది. మరి ఇంతకీ నీ జీవితం ఎలా సాగుతోంది చెప్పు సంగీత. అబ్బో, మా అత్తమామ చాలా గయ్యాళులు. ఎప్పుడు వాళ్ళ బిడ్డలకి ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. వీళ్ళు సంపాదించిందంతా బిడ్డలకి ఇస్తూ ఉంటారు. మాకు మాత్రం ఏమీ ఇవ్వరు. ఏదైనా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏడుస్తుంటారు. ఎప్పుడు మాతోనే ఉంటూ మా మధ్య ఏకాంతం లేకుండా చేస్తారు. అయ్యో, కొడుకు కోడలు ఉన్నారు, వారికి కొంచెం ఏకాంతం ఉండేలా చూడాలి అని ఉండదు. మమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడుగుతారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ ఒకటే సోది. మాకు తెలియదా ఆ మాత్రం ఎలా ఉండాలో? పిల్లలను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, వారికి అది తినిపించాలి, ఇది పెట్టకూడదు అంటూ ఉంటారు. నేను ఏమైనా పనులు చేస్తే ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటుంది మా అత్త. ఇక మా ఆడబిడ్డలు వస్తే ఇంట్లో 10 రోజులు ఉంటారబ్బా. నాకు చిరాకు వస్తూ ఉంటుంది. అందుకే మేము అమెరికా వెళ్ళిపోయాం. అక్కడ హ్యాపీగా ఉండాలంటే అక్కడికి ఎప్పటికీ మాకు ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారు ఏంటని మమ్మల్ని ఒకటే విసిగిస్తారు.
మమ్మల్ని అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇక మా ఆయన ఎప్పుడూ కూడా అమ్మా నాన్న మా అక్క చెల్లెళ్ళు అంటూ జపం చేస్తూ ఉంటారు. నాకు ఏది తీసుకుంటే అది వాళ్ళకి కూడా కొనిస్తారు. వాళ్ళని ఏదో పైనుంచి దిగొచ్చిన వారిలా చూస్తాడు. పైగా ఆయనకు ఒక్కడికే అక్క చెల్లెళ్ళు అమ్మా నాన్నలు ఉన్నట్టు. మొన్ననే నాకు ఒక చీర నచ్చింది అన్నాను అంతే. అది ఏంటే ఎలా ఉందో చూడకుండా నీతో పాటు ఇంకో 4 చీరలు బుక్ చేసేయ్ అన్నాడు. నేనేదో ఇష్టపడి అయితే ఇంకా 4 అంటాడు. అది అసలే 6000 చీర. వాళ్ళందరికీ తీసుకోవడం అవసరమా చెప్పు? ఇవన్నీ ఆయనే చేస్తున్నది కాకుండా ఇంకా నన్ను కూడా వాళ్ళతో ఉండాలి, ఇలా ఉండాలి అంటాడు. 5 రోజుల్లో మా ఆడబిడ్డ కూతురు పెళ్ళి ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. అక్కడ మా వాళ్ళ ఓవర్ యాక్షన్ నువ్వు చూస్తావు కదూ, నీకే తెలుస్తుంది అని చూపుతూ అంది సంగీత. అయ్యో సంగీత అని అంటుంది మాధురి. ఇంతలో సంగీత ఫోన్ మోగింది. హలో చెప్పండి అంటూ మాట్లాడుతుంది సంగీత. తన మాటలు గమనించిన మాధురికి సంగీత చేసేది తప్పుగా అనిపిస్తుంది. తనకు ఏదో ఒకటి చెప్పాలని మనసులో అనుకుంటుంది. అబ్బా చూసావా మాధురి, ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారట. ఫోన్ చేపించారు మా ఆయనతో. నేను వెళ్ళాలనేది షాపింగ్ చెయ్యరట. ఎంత ఎక్కువ కాకపోతే తొందరగా నన్ను రమ్మంటున్నారు. ఫ్రెండ్ దగ్గర ఉన్నా అని చెప్తున్నా వినడం లేదు. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆలబ్బా ఇంకా చేస్తూనే ఉంటారు. నేను వెళ్తున్నాను మాధురి, నువ్వు తప్పకుండా పెళ్ళికి రావాలి. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఉంటాను, నేను వెళ్తున్నా, బాయ్ అంటూ వెళ్ళింది సంగీత. పెళ్ళి ఇంకా 2 రోజులు ఉంది కానీ సంగీత ఒక్కసారి వచ్చి వెళ్ళమంటుంది. ఏం చేయనని ఆలోచిస్తుంది మాధురి. సంగీత మాధురి ఫోన్ చేసి పెళ్ళికి రావాలని పిలవడంతో మాధురి సరే అని సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే ఎదురుగా సంగీత వాళ్ళ ఆయన ఉన్నారు. హాయ్ అండి, నేను సంగీత ఫ్రెండ్ మాధురి. హలో అండి, మీరా? సంగీత మీ గురించి చెప్పింది. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను, రండి లోపలికి రండి. సరే. సంగీత ఎక్కడ ఉన్నావు అంటూ పిలుస్తున్నాడు సునీల్. సంగీత స్నానానికి వెళ్ళిందిరా అంటూ వచ్చింది వాళ్ళ అమ్మ. అవునా, సరే అమ్మ. తను మాధురి సంగీత ఫ్రెండ్. మా అమ్మ అండి అన్నాడు సునీల్. నమస్కారం ఆంటీ అంటూ కాళ్ళకి దండం పెట్టుకుంది. చల్లగా ఉండు తల్లి అంటూ ఆశీర్వదించింది చిరునవ్వుతో. తల నిమిరింది. రా కూర్చో అమ్మా అని అన్నది సంగీత. సుశీల అమ్మగారు సుశీల. సరే ఆంటీ అంటూ మాధురి సోఫాలో కూర్చుంది. అమ్మ తనకు టీ ఇవ్వు. సరే సునీల్ అని లోపలికి వెళ్ళబోతుంది సుశీల. అయ్యో పర్లేదు, ఇప్పుడేం వద్దు ఆంటీ. పర్లేదమ్మా, ఒక్క నిమిషం. ఇంతలో సునీల్ ఫోన్ మోగుతోంది. మీరు కూర్చోండి, కొంచెం పని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళాడు సునీల్. సరే అండి అన్నది మాధురి. ఇదిగో టీ తీసుకో అమ్మా అని వచ్చింది సుశీల. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? పర్లేదు తీసుకో తల్లి. థ్యాంక్స్ అంటే టీ తీసుకొని తాగుతూ పెళ్లి పనులు అన్నీ అయిపోయాయా ఆంటీ? అయిపోయాయిరా, ఇంకా 2 రోజుల్లో పెళ్ళి కదా, హడావిడిగా ఉంది. ఇంతకీ నువ్వెక్కడ ఉంటావు తల్లి? నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను ఆంటీ. అవునా, నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు ఆంటీ. సంగీత, నువ్వు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ తల్లి? ఆంటీ మేము నువ్వు ఎప్పుడూ కనపడలేదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆంటీ. కానీ తన పెళ్ళి జరిగినప్పటి నుండి మేము కలవలేదు. ఈ మధ్య సంగీత మా ఇంటికి వచ్చింది. అవునా? ఇంతలో సునీల్ అక్కలు వచ్చారు. హాయ్ అండి, మీరు ఎవరు అన్నట్టుగా చూశారు మాధురిని. హలో అండి, నేను సంగీత ఫ్రెండ్ని. అవునా అమ్మా, తనకు టీ ఇచ్చావా? ఇచ్చాను, ఇప్పుడే తాగుతాను అంది మాధురి. వాళ్ళతో మాట్లాడుతుంటే సంగీత చెప్పినట్లుగా వాళ్ళలో ఏ చెడు లక్షణాలు కనబడట్లేదు. నేను అనుకున్నట్టు సంగీతనే వీళ్లను తప్పుగా అర్థం చేసుకుంటుంది అని అనుకుంది మాధురి మనసులో. అలా చాలా విషయాలు మాట్లాడాక వారికి గురించి మాధురికి అర్థమైంది అంటే సంగీతకి చిన్నప్పటి నుంచి కొంచెం కోపం ఎక్కువ. తను మిమ్మల్ని ఏమైనా బాధపడుతుందా? అయ్యో అదేం లేదు తల్లి, నువ్వు చెప్పినట్టు తనకి కోపం ఎక్కువ. కానీ తను చిన్నపిల్ల, ఎప్పుడు చదువు పుస్తకాలు అంటూ ఉన్న వాళ్ళు కదా. పెళ్ళి అయ్యాక కొన్ని కట్టుబాట్లు అలాంటివి పిల్లలకి ఇబ్బందిగా ఉండి కోపంగా ఉంటారు అంతే. తన మనసు బంగారం. నాకు నా బిడ్డలు ఎలాగో తను కూడా అంతే.
తన కోపంగా ఉందని మేం కూడా కోపంగా ఉంటే అది బంధం ఎలా అవుతుంది? తల్లి సర్దుకుపోవాలి. ఇప్పుడు కాకపోయినా తరువాత మెల్లిగా అయినా తనకి తెలుసుకుంటోంది. మేము చేసేది అంతా నా పిల్లల కోసమే కదా తల్లి. నా పిల్లలు బాగుంటే అదే చాలు నాకు. అవును మాధురి, మరి మేము మా తమ్ముడికి పెళ్లి జరగక ముందు ఇద్దరమే అక్కా చెల్లెళ్ళం. ఇప్పుడు ఇంకో చెల్లి, మేము ఇప్పుడు ముగ్గురు అక్కా చెల్లెళ్ళం అని అన్నారు సునీల్ అక్కా చెల్లెళ్ళు. ఇంతలో సంగీత వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.